నమస్తే. వెల్కమ్ టు వాహిని టీవీ. నేను కావ్య. ఏదైతే అసెంబ్లీ సమావేశంలో రాకేష్ రెడ్డి, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రధానంగా చాలా చర్చనీయాంశంగా మారినాయి. దీనికి సంబంధించి గాంధీ భవన్‌లో గూడా ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. రాకేష్ రెడ్డి కి సంబంధించి ఆయన ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. అది అసెంబ్లీల నుంచి తొలగించాలని జెప్పేసి గూడా ఆయన ఏదైతే మాట్లాడినో ఆ వ్యాఖ్యని ఖచ్చితంగా అసెంబ్లీ నుంచి తొలగించాలని జెప్పేసి కూడా ఆయన రాకేష్ రెడ్డి అన్న వెంటనే పొన్నం ప్రభాకర్ దానికి రియాక్ట్ అయ్యారు. ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి గూడా పొన్నం ప్రభాకర్ చాలా ఆగ్రహంగా మాట్లాడిన పరిస్థితి కనిపించింది. అయితే దీనికి సంబంధించి గాంధీ భవన్‌లో కూడా ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. అట్లెట్లా మా ఇందిరమ్మని ఎట్లా అట్లా ఎటకారంగా మాట్లాడతారు? సారా టెక్కలకి ఇందిరమ్మకి సంబంధం ఏంది? ఏ రకంగా మాట్లాడతారు మీరు అని చెప్పేసి గూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఒకసారి దానికి సంబంధించిన వీడియో చూద్దాం. అసలు రాకేష్ రెడ్డి ఏం మాట్లాడిండు ఏంది అని చెప్పేసి. ఒకవేళ దాన్ని బ్రాండ్ తయారు చేసి దయచేసి ఆ ఇందిరమ్మ పేరు మాత్రం పెట్టకండి. ఇంత ఇంత అవగాహన లేక ఇంత అవగాహన ఇంత అవగాహన లేక ఇంత కూడా మాట్లాడుతూ బ్రాండ్ తయారు చేసి దయచేసి ఆ ఇందిరమ్మ పేరు మాత్రం పెట్టకండి. సో ఆయన చాలా క్లియర్ గా చెప్పిండు, మీరు ఏ బ్రాండ్ అనేది తయారు చేయండి, ఆ బ్రాండ్ కి మాత్రం ఇందిరమ్మ పేరు పెట్టొద్దు అని చెప్పేసి చాలా ఎటకరంగా మాట్లాడడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్ రియాజ్ గారు మనతో ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి దీనికి సంబంధించి మాట్లాడదాం. సార్ నమస్తే. కావ్య గారు నమస్కారం. ఎట్లున్నారు సార్? శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీకు అట్లాగే మన వాహిని టీవీ శుభాకాంక్షలు. సార్ ఎట్లా చూస్తున్నారు? మీరు చూసిండొచ్చు, రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిజంగా చాలా చర్చనీయాంశంగా మారినాయి. ఇందిరమ్మని చాలా ఎటకారంగా చేసి మాట్లాడిన విషయం మీరు చూసిండొచ్చు. మీరు ఎట్లా చూస్తున్నారు? కావ్య గారు సార్, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా మాట్లాడడం అనేది రాజకీయ ధర్మం. అది ప్రజా జీవితంలో అవసరం. ఇందిరాగాంధీ గారి త్యాగాలు వెలకట్లేనివి. స్వయంగా బీజేపీ ఆ రోజు జాతీయ నాయకుడుగా ఉన్న అటల్ బిహారీ వాజ్పేయి గారే ఇందిరాగాంధీ గారి దుర్గామాతో పోల్చారు బంగ్లాదేశ్ సమయంలో. గరీబీ హటావో నాదం తీసుకొని ఈ దేశంలో పేదరికం లేకుండా చేయడంలో ఇందిరాగాంధీ పాత్ర కీలకమైంది. అలాగే రాజభరణ రద్దు గాని, బ్యాంకుల జాతీయకరణ గాని ఆమె ఎంతో గొప్ప పేదల పక్షపాతం పెడతా ఉంటుంది. మొత్తం ప్రపంచ రాజకీయాల్లోనే ఒక అత్యున్నతమైన మహిళా నాయకురాలుగా దశాబ్దాల తరబడి ఇందిరాగాంధీ కొనియాడుతూ ఉంది. సూర్యచంద్రుడు ఉన్నంత వరకు వారి ఖ్యాతి ఉంటుంది. రాకేష్ రెడ్డి గారు చాలా అల్పంగా తన స్థాయిని మర్చిపోయి, తన ఎమ్మెల్యే అన్న విషయాన్ని మర్చిపోయి కేవలం చీప్ పబ్లిసిటీ కోసం, అంటే కొంతమంది రాజకీయ నాయకులు ఎట్లా ఉంటారంటే తన చీప్ పబ్లిసిటీ అంటే తన చౌకబారుతనంతో కూడుకున్న పబ్లిసిటీ కావాలనుకుంటున్నారు. కాబట్టి అట్లా చౌకబారుతనంతో కూడుకున్న పబ్లిసిటీ కోసం ఎమ్మెల్యేగా ఉన్న రాకేష్ రెడ్డి గారు ఆ వ్యాఖ్యానం చేయడానికి కాంగ్రెస్ పార్టీగా మేము వ్యతిరేకిస్తున్నాం, మేము ఖండిస్తున్నాం. ప్రధానమంత్రి స్థాయిలో పనిచేసిన శ్రీమతి ఇందిరాగాంధీ గారిని కానీ, జవహర్లాల్ నెహ్రూ గారిని కానీ, అలాగే అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ వారి గురించి మనం ప్రస్తావిస్తా ఉన్నప్పుడు గౌరవంగా మాట్లాడుతుంటాం. అలా వ్యక్తిగతంగా ఇచ్చే గౌరవం మాత్రమే కాదు, దేశానికి జాతికి ఇచ్చే గౌరవంగా మనం చూస్తాం. ప్రధానమంత్రి గురించి మాట్లాడతాం. దాని భిన్నంగా అసెంబ్లీలో రాకేష్ రెడ్డి గారు ఇందిరాగాంధీ గారి పేరును తీసుకోవడంలో చాలా వ్యంగ్యంగా మాట్లాడడం అనేది ఆక్షేపణీయం. ఇప్పుడు వాజ్పేయి గారి గురించి మాట్లాడినప్పుడు గౌరవంగా మాట్లాడతాం. వారి విలువను ఎక్కడ తగ్గించే సందర్భాలు ఎక్కడ లేవు. వాజ్పేయి గారికి కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నప్పుడు, అప్పుడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారిని అమెరికా శస్త్రచికిత్స చేయించే చరిత్ర కాంగ్రెస్ పార్టీ. కాబట్టి దానికి భిన్నంగా ఆ విలువలను తిరోధకాలు ఇచ్చి ఆ విలువలను మర్చిపోయి చాలా అగ్గువగా మాట్లాడడం, చౌకబారుగా తరంగా మాట్లాడడం అనేది రాకేష్ రెడ్డి తగదు. ఇంకా ఎక్కువగా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ మాటల్ని సరే శాసనసభ్యుడు మాట్లాడితే సభాపక్ష నాయకుడు ఆ పార్టీకి సంబంధించి సరిదిద్దాలి, అది జరగకుండా చూడాలి, మేము దాన్ని ఉపసంహరించుకుంటాం, క్షమాపణ చెప్తున్నాం చెప్పాలి. ఆశ్చర్యం ఏంటంటే ఆ పార్టీ సభాపక్ష నాయకుడు మహేశ్వర్ రెడ్డి గారు దాన్ని సమర్థిస్తూ లేదా దాన్ని ఎక్కడ కూడా ఆక్షేపణీయం చేయకుండా, దానికి ఎట్లాంటి అపాలజీ చేయకుండా చర్చలు కంటిన్యూ చేసే ప్రయత్నం చేయడం అనేది ఇంకా దుర్మార్గం. అంటే పార్టీ మొత్తం కూడా, అంటే భారతీయ జనతా పార్టీ
విలువలతో కూడుకున్న పార్టీ అని ప్రకటించుకొని మేము స్త్రీని గౌరవిస్తామని చెప్పుకొని అట్లాగే ఇది మాతృస్వామి ఇది మనకి మాతృదేవతలకు అట్లాగే మాతృమూర్తులకు మేము గౌరవిస్తున్నాం అని చెప్పిన వాళ్ళు మొత్తం ప్రపంచంలోనే ఒక 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 భారతదేశ కీర్తిని నవీశ్వర విగప్ప చెప్పి ప్రపంచంలోనే గొప్ప అడ్మినిస్ట్రేటర్ గా రికగ్నైజ్ చేసి నిక్సన్ లాంటి అంటే అమెరికా అధ్యక్షుడు నిక్సన్ ని అమెరికా దేశంలోనే క్వశ్చన్ చేసి మీ మైండ్ యువర్ లిమిటేషన్స్ అని చెప్పిన ఘనత ఉక్కు మహిళగా ఉన్న ఇందిరాగాంధీ. అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన గత నాయకులందరూ కూడా ఇందిరాగాంధీని ప్రే చేసిన వాళ్ళే. అంటే ఆమెకు ఆ గొప్పతనం ఉంది కాబట్టి, ఆమె త్యాగశీలత ఉంది కాబట్టి. అట్లాగే శరీరంలో 100 బుల్లెట్లను ప్రయోగిస్తే అనేక బుల్లెట్లకు గురి దేశం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి ఇందిరాగాంధీ గారు. అట్లాంటి ఇందిరాగాంధీ గారిని పట్టుకొని చాలా చవకగా అట్లాగే చాలా తప్పుడు భావజాలతోటి అలాగే కనీస భాషా పరిజ్ఞానం లేకుండా వ్యాఖ్యానించడం అనేది రాకేష్ రెడ్డి గారు. అంటే రాకేష్ రెడ్డి గారు బహిరంగ క్షమాపణ చెప్తే ఆయన విలువను నిలబెట్టుకోగలుగుతారు. ఎందుకోసం కొన్ని పొరపాటు చదువుతున్నాయి. ఒక్కోసారి ఆవేశంగానో లేదా మనకి సిచ్యువేషన్ లో ఏదో టెంప్ట్ ఏదో మాట్లాడే అవకాశాలు ఉంటాయి. కానీ విధులు ఏం చేస్తారు, గతంలో తప్పు జరిగితే ఇట్లా జరగకుండా చూస్తామని చెప్తారు. అది ఇంకేతప్పుడు నిదర్శనం. రాకేష్ రెడ్డి గారు అట్లాంటి ప్రకటన ఏం చేసినట్టుగా అయితే కనిపించట్లేదు. ఇప్పటికైనా ఇప్పుడు మనం ఈ స్టూడియోలో మీరు అడిగిన ప్రశ్నకి అయితే సమాధానాన్ని చూసేనా రాకేష్ రెడ్డి గారు బేసికల్ గా బేషరతుగా క్షమాపణ చెప్పాలని మనం డిమాండ్ చేద్దాం. అట్లాగే ప్రధానమంత్రులు ఎవరైనా గతాల సమయ ప్రధానమంత్రులు ఎవరైనా గౌరవంగా చూసే ప్రయత్నం చేద్దాం మనం. దాంతో పాటుగా వారి పార్టీ నాయకుడుగా ఉన్న మహేశ్వర్ రెడ్డి గారు వెంటనే ఆ విషయంలో పార్టీ వైపు సంజాయి తెచ్చుకోవాల్సిందిగా మనం కోరుకుందాం. ఇంకో విషయం సరే, ఏదైతే అంటే ఈయన మీద బీజేపీ వాళ్ళని నేను అడగడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారు అంటే వాళ్ళు ప్రతి దాంట్లో ఇందిరమ్మ చిన్నది కావచ్చు, ఇందిరమ్మ క్యాంటీన్ కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ప్రతి దాంట్లో ఇందిరమ్మ పేర్లో పెడుతున్నారు అని చెప్పేసి కూడా ఒక రకంగా మాట్లాడుతున్నారు. ఆ విషయంలో మాట్లాడింది తప్ప చెడు ఆలోచన వేరే ఆలోచన లేదు రాకేష్ రెడ్డికి అంటారు వాళ్ళు. కావ్య గారు అంటే ఇందిరమ్మ గారి పేరు పెట్టడం అనే దాన్ని ఆక్షేపణీయంగా వాళ్ళు చూస్తే దానికి మాట్లాడే పద్ధతికి ఒక విలువ ఉంటుంది, చెప్పొచ్చు. అంటే అన్ని ప్రోగ్రామ్స్ కి ఇందిరాగాంధీ గారి పేరే ఎందుకు పెడుతున్నారు, ఇంకా వేరే వాళ్ళ పేరు పెట్టచ్చు సూచించే అవకాశం ఉంటుంది. రాకేష్ రెడ్డి గారి ఉపన్యాసాన్ని ప్లే చేయండి. ఎంత వ్యంగ్యంగా మాట్లాడారు, ఎంత వ్యంగ్యంగా మాట్లాడినారు. అంటే వ్యంగ్యతకి వాస్తవికతకి తేడా ఉంటుంది. ఎందుకోసం అంటే ఇప్పుడు వ్యంగ్యాన్ని ఎవరిని మాట్లాడతాం మనము, సమకాలీన మాట్లాడుతుంటాం, సన్నిహితుల మీద మాట్లాడుతూ ఉంటాం, సన్నివేశం మీద మాట్లాడుతూ ఉంటాం. కానీ ఈ రోజు త్యాగాలు చేసి వెలగట్టలేని మరణాన్ని భారతదేశానికి అందించి భారతదేశం యొక్క రాజ్యాంగ స్ఫూర్తిని కానీ భారతదేశం యొక్క విలువలకు కానీ అంతర్జాతీయ సమాజంలో భారతదేశ గౌరవాన్ని పేద ప్రజల పక్షపాతిగా ఇప్పుడు చేసి ఇందిరాగాంధీ గారు కదా. ఇందిరాగాంధీ గారి మీద వ్యంగ్యత ప్రదర్శించడం అంటే మీకు రాజకీయ అజ్ఞానమా లేదా భాషాపరమైన విషయాల్లో మీకు పరిమితులున్నాయా? తెలుగు భాష ప్రయోగించడం కొంచెం నేర్చుకోండి, మేము కూడా సంతోషపడుతున్నాం. నిజంగా మేము ఏమంటున్నాం అంటే కావ్య గారు, ఆయనకు ఇందిరాగాంధీ గారి పేరు పెట్ట మీద ఏమైనా ఆక్షేపాలున్నా ఏమైనా అభ్యంతరాలున్నా కూడా తెలియజేసరికి మార్గాలు ఉంటాయి కదా. కరెక్ట్. అట్లా కాకుండా వ్యంగ్యత ఒక మహిళా నాయకురాల మీద వ్యంగ్యతగా ప్రదర్శించడం అంటే నీకు మహిళా సమాజం మీద, భారతీయత మీద, అలాగే భారతదేశ గౌరవం మీద, భారతదేశ ప్రధానులు కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాదు కదా, భారతదేశ ప్రధానులుగా అంతకుముందు వాజ్పేయి గారు పనిచేశారు, చంద్రశేఖర్ గారు పనిచేశారు, గుజరాల్ పనిచేశారు, వాటితో పాటుగా మనకు దేవేగౌడ గారు పనిచేశారు, చాలా మంది పనిచేశారు కదా కాంగ్రెస్ ఇతర ముఖ్య ప్రధానమంత్రులుగా. అట్లా ఎవరైనా ప్రధానమంత్రి పదవిలో ఉండి వాళ్ళ భూమి మీద లేని వాళ్ళు ఉంటారు చాలా మంది. వాళ్ళ పట్ల మనం బాధ్యతాయుతంగా మాట్లాడాలి కదా. ఆ బాధ్యత మర్చి మాట్లాడమే అది సరైనది కాదు. ఇప్పటికైనా రాకేష్ రెడ్డి గారి విజ్ఞప్తితోటి మాటలు నేను ఒక సందర్భంలో అన్నాను, అటు వెనుక తీసుకుని ప్రకటిస్తే మొత్తం తెలంగాణ సమాజం అంతా, భారత సమాజం అంతా రాకేష్ రెడ్డి గారికి అభినందన తెలియజేస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్, చూస్తారు కదా, ఏదేమైనా కూడా నార్మల్ గా ఇంద్రమ్మ పేరు మీకు పెట్టొద్దు అని ఉద్దేశం లేకపోతే అది నానా వేరే రకాలుగా కూడా చెప్పొచ్చు. కాకపోతే అది సారాకి సంబంధించిన దాంట్లో చాలా ఎటకారంగా మాట్లాడిండు రాకేష్ రెడ్డి అని చెప్పేసి చాలా క్లియర్ గా అర్థమవుతుందని చెప్పేసి కూడా వాళ్ళు కూడా చెప్పడం అయితే జరిగింది. ఎట్టి పరిస్థితులను కూడా క్షమాపణ చెప్పాలి. నిజంగా వాస్తవానికి ఒక చనిపోయిన మహిళను తీసుకురావడం కూడా ఒక రకంగా తప్పే. ఆ మాట్లాడిన సంభాషణ కావచ్చు, అది ఇంకా సారాకి సంబంధించింది కాబట్టి దాంట్లో ఒక మహిళని తీసుకురావడం ఇంకా తప్పు కాబట్టి వీరి క్షమాపణ ఖచ్చితంగా చెప్పాలి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది.